హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మనం ఎప్పుడు క్యాప్సికమ్ ఫ్రైయే కాకుండా డిఫరెంట్గా ఈరోజు క్యాప్సికమ్ గ్రేవీ చేసుకుందామండి. చాలా టేస్ట్గా బాగుంటుంది. దానికి కాంబినేషన్ చపాతీ ఇంకా బాగుంటుందండి. ఫస్ట్ మనం టమాటా పేస్ట్ చేసుకుందాము. టమాటా పేస్ట్ కోసము ఉల్లిపాయలు, టమాటాలు, కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా పేస్ట్ చేసుకున్న తర్వాత, అలాగే గ్రేవీ కోసం థిక్ కోసం కప్పు పెరుగు వేసుకుందాము. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియా పౌడరు, అలాగే తగినంత సాల్ట్ వేసుకుంటే చాలు. బాగా ఉండలేకుండా పెరుగును బాగా మిక్స్ చేసుకుందాము. తర్వాత కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాము. క్యాప్సికము, ఆనియన్స్ పెద్ద పెద్దగా కట్ చేసి పెట్టుకోవాలి. బాగా కొంచెం సాల్ట్ వేసుకొని సిమ్లో బాగా ఫ్రై చేసుకుంటే చాలండి. ఫ్రై అయిన తర్వాత మళ్ళీ అందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, లవంగం, చెక్క, జీలకర్ర అన్నీ వేసుకొని, అలాగే కొంచెం ఆనియన్స్ కూడా వేసుకుందాము. పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసాక ఫ్రై అయ్యాక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ చేసాం కదా టమాటా పేస్ట్ వేసుకొని, అలాగే పెరుగు కూడా వేసుకుందాము. నూనె పై తెలియనంత వరకు ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి. మన ఫ్రై చేసుకున్న క్యాప్సికమ్ కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటే చాలు. దగ్గర అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే చాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.